హాయ్ అండి. వెల్కమ్ టు ప్రార్థనాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ రైస్ అండి. ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఏ సాస్లు వాడకుండా చేసుకునే ఎగ్ రైస్ అండి. ఈ రెసిపీను ఎంతో టేస్టీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే అందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇది ఎగ్గులోకి మాత్రమే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇందులో 2 ఎగ్స్ వేసుకున్నానండి నేను. ఈ ఎగ్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఎగ్స్ 50% ఉడికిన తర్వాత ఇందులో ముందుగా చల్లార్చుకున్న రైస్ వేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ వేసుకుంటున్నానండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో రైస్లోకి సరిపడా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, రైస్కు సరిపడా సాల్ట్, అలాగే ఫైనల్గా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలండి. టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం వలన టేస్టీగా ఉంటుందండి. ఇలా రైస్ మొత్తం ఎగ్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఫైనల్గా ఎగ్ రైస్ ఇలా ఉంటుందండి. అంతేనండి, సింపుల్ 5 మినిట్స్లో లంచ్ బాక్స్లో కానీ సండే స్పెషల్ టిఫిన్స్కి కానీ ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులోకి ఆనియన్ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.